ప్రాన్స్ వచ్చేసాయండి. ఐస్ గడ్డలేరా కమ్మగా ఉన్నాయండి. ఇక పసుపు ఉప్పు వేసేసి యూట్యూబ్ వీడియో చూసేసి అండుకుండేయండి. మా సైడ్ ఈరోజు మా కుక్కర్ అండి కమ్మనండి. ఆ బెండకాయ పక్కబడి రొయ్యలు ఉన్నాక ఎందుకురా ఇవన్నీ. గుడ్లు కూడా అండి వేరే ఉంటాయండి. బోరానంటే నేను ఆల్రెడీ బోల్దియానండి. బెల్లం వీడియో పెట్టాక అంత అండుకున్నాక వీడియో తీస్తా గాయస్. ఇక్కడ సేలంలో 1 day షెడ్ డౌన్ అంట. ఛార్జింగ్ లేదు మొబైల్లో. आंटी सर्फ एक्सेल है ना? नए सर्फ एक्सेल की स्टेन लिफ्टर टेक्नोलॉजी खींच निकाले हर तरह के जिद्दी दाग, तो दागों से क्या डरना, सर्फ एक्सेल है ना। సో రొయ్యలకైతే మళ్ళీ సముద్రంలో వేసేసాం గాయస్. ఎర్ర సముద్రం రే. ఈ రొయ్యలు చావు గురించి మీకు తెలవాలంటే దేవర కథ తెలియాల్సిందే. ఎంతసేపు ఉడుకుతారు రా ఉరుకులు రయ్యా. నాకు ఆకలి అవుతుంది, తినబుద్ధి అవుతుంది. ఆఫ్టర్ 1 hour గాయస్, 1 hour పట్టింది మాకైతే ఒక రీల్ 1 minute రీల్ చూసి. ఫైనల్లీ కూర రెడీ అయిపోయింది గాయస్. కమ్మ ఉందండి. ఫుడ్ అండ్ ఫామ్ వీడియో చూసేసి అనుకున్నాం, అదే డైలాగులు వాడుతున్నాం. కూర మాత్రం వేరే లెవెల్. తింటారా? సూపర్. ఇంకొంచెం ఉడకాలి. సో బ్యాక్ టు హైదరాబాద్ నుంచి వరంగల్. మేమైతే బస్ బుక్ చేసుకున్నాం గాయస్. దిగేసి అక్కడ నుంచి వరంగల్, బ్యాక్ టు వరంగల్ ఎక్కేసాం గాయస్ బస్. వైబ్ ఉందిలే బేబీ, వైబ్ ఉందిలే ఈ గ్లోబులో నా తమిళనాడురా. వైబ్ గాయస్. బ్యాక్ టు హైదరాబాద్ అండ్ వరంగల్. దిస్ టోటల్ ఇట్స్ వెరీ హెక్టిక్ జర్నీ. ఇక బస్ ఎక్కడితోటే మమ్మీ బస్ ఎక్కినాం. మమ్మీ బస్ ఎక్కినాం. ఏంది చాలా బాగుంది గైస్. అసలు మంచిగా విశాలంగా ఉన్నాయి. ఆఫర్ ఇస్తే అయిపో 3 సీట్లు బుక్ చేసినాం వేస్ట్ గా. ఇద్దరు ఇట్లా మా ముగ్గురం అడ్జస్ట్ చేయడం బాయ్స్. చీకట్లోనే బాగున్నాం గైస్. వెళ్తుందోనే సాపిడియా తమిళ్. బాయ్ టు తమిళనాడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తమిళ్ పక్కా నేర్చుకోకుండానే వస్తా. సో బస్ లో ఇడ్లీ కడాయి, ధనుష్ మూవీ చూస్తున్నాం. కొంచెం లైఫ్ లో ఏదైనా ఒకటి చేయాలనిపిస్తుంది చూస్తే. డిన్నర్ స్టాప్ 30 minutes గాయ్స్. బ్రేక్ టైం. యుద్ధానికి సిద్ధమేనా? ఇంకా తమిళనాడు దాటలేరా? మళ్ళీ జిలేబీలే అవ్వబడతాయి. ఏరా పులి డైలాగ్ ఏంటిరా నెక్స్ట్? ఏరా పులిని దూరం నుండి చూడాలనుకోకు, దగ్గర నుండి చూడు. ఆల్రెడీ हमने अपलोड किया ऑलरेडी.